అంటే నేను చెప్తాను కదండి, ఎప్పుడు సంవత్సరానికి ఒక సినిమా ఎందుకు వచ్చిందో నాకే తెలియదండి. ఇట్స్ మై ఫేట్ అయి ఉండొచ్చు. రకరకాల ప్రయత్నాల వల్ల కూడా నాకు సినిమా అవకాశాలు బాగా తక్కువ అండి ఇప్పటికీ కూడా. అంటే సినిమా అవకాశాలు తక్కువైనా ఆనందంగా బతకడం వేరు, డబ్బుతోటి చాలా మెటీరియలిస్టిక్ లైఫ్లో చాలా ఆధారపడి ఉంటామండి మనం. అవి లేకపోతే చాలా పనులు అవ్వవు, నాకైనా కదా ఎవరికైనా సరే. సో డబ్బు అవసరం దానికోసం. జస్ట్ ప్రేమించుకుంటున్నాం, ప్రేమ ఉంది కదా మనం హాయిగా బతకచ్చు అన్న థాట్ ఇట్ సెల్ఫ్ మనం ఆనందంగా బతకలేమండి. చాలా వాటికి ముడిసరుకు ఆ పదార్థం మనకు అవసరం. సో అటువంటి టైంలో నాకు రావాల్సిన అమౌంట్ బాగా లేట్ అయిపోయినందువల్ల ఆ సినిమాకి డబ్బు ఇంట్లో తక్కువైపోయిందండి. తక్కువైపోయినప్పుడు ఏంటంటే ఆ నెల చాలా గడపడం చాలా కష్టమైపోయి, మేము పోజ్ చేసుకున్న చిల్డ్రన్ ఉంటుంది కదండి, అది ఉమా కింద కిరాణా కొట్లోకి అది తీసుకొస్తే మాకు 1800 రూపీస్ వచ్చినాయి. సో 1800 తోటి ఒక 1 మంత్ తను గడిపిన తర్వాత డబ్బు నాకు సమకూరింది అనుకోండి. ఇట్ వాస్ బట్ అత్యంత లో పీరియడ్స్లో కూడా ఎలాగ మేము సస్టైన్ అయ్యాం అంటే ఈజీ. నాకున్న కాంటాక్ట్స్కి, నా ఫ్యామిలీకి నేను లేకపోతే ఫోన్ చేయొచ్చు, నా ఫ్రెండ్స్కి ఫోన్ చేయొచ్చు, నాకు ఇంత కావాలంటే అమౌంట్ మళ్ళీ తీర్చేస్తానంటే ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారండి. బట్ అలాగా కాదు, అటువంటి ఒడిదుడుకుల్లో కూడా మనం బతకగలుగుతామో లేదా అని మనం ఒక టెస్ట్ని పెట్టుకుని ఆ కష్టాన్ని ఎలా ఈదుకుంటూ మనం ట్రావెల్ చేసాం, ఎలా నిలదొక్కున్నాం ఆ పరిస్థితులు అన్నది ప్రూవ్ చేసుకోవడం కోసం ఎవరిని అప్పు అడగకుండా అయితే డబ్బులు సహాయం అడగకుండా దాన్ని తను మెయింటైన్ చేసిందండి. సో దట్స్ హౌ వి కేమ్ త్రూ దోస్ ఫేసెస్. అలా సక్సెస్ఫుల్గా రావడానికి తానే కారణం అండి. సో తను నేర్పింది ఎన్నో గుణపాఠాలు, ఎన్నో పాఠాలు నేర్పిందండి నాకు. మీరు అంటే కీరవాణి గారికి సొంత బ్రదరు. అవును, ఆఫ్కోర్స్ రాజమౌళి గారికి కూడా కజిన్. అంటే అంత పెద్ద ఫ్యామిలీలో పుట్టినప్పుడు, అంటే ఒకే కుటుంబంలో నుంచి ఒకే ఫీల్డ్లో ఒకే కుటుంబంలో వాళ్ళు ఒకే ఫీల్డ్లో ఉన్నప్పుడు స్థాయిలు ఒకరిది ఎక్కువ ఉంటుంది, ఒకరి తక్కువగా ఉన్నప్పుడు మనతో ట్రావెల్ చేస్తున్న భాగస్వాములు మైండ్లో కొంచెం డిస్టర్బెన్స్ అనేది రన్ అయ్యే ఛాన్స్ ఉంది, కంపారిజన్ వచ్చినప్పుడు. అలాంటి పరిస్థితుల్లో ఆవిడ ఎలా ఫీల్ అవుతుంది, మీరు ఎలా ఫీల్ అవుతారు కంపారిజన్ విషయం? అంటే జనరల్గా ఫైనాన్షియల్గా కావచ్చు, అన్ని విధాలా. జనరల్గా ఇంట్లో అంతా కూడా అంటే డబ్బును పట్టించుకునే మనుషులు ఎవరు లేరండి. రాజమౌళి కానీ, మా అన్నయ్య కానీ డబ్బుకి వాల్యూ ఇచ్చే మనుషులు కాదండి వాళ్ళు అసలు. అంటే వాళ్ళ గురించి లేదండి. మా ఇంట్లో మా వదినలు కూడా అండి, మా రమక్క కానీ, మా వల్లి వదిన కానీ, వీళ్ళెవరు కూడా వాళ్ళకి డబ్బులు, వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలను చూసి వచ్చిన వాళ్ళు అండి. వాళ్ళంతా కూడా కష్టాలను ఎదుర్కొని పైకి వచ్చిన వాళ్ళు అండి వీళ్ళంతా కూడా. అలా అని చెప్పి ఈరోజు పెద్ద స్టేజ్లో ఉన్నారు కదా అని చెప్పి ఆ డబ్బు తాలూకా ఏమంటారండి, ఆ డిఫరెన్సెస్ని ఎప్పుడు మా విషయంలో ఎప్పుడు నా విషయంలోనే కాదండి, ఎక్కడ బయట కూడా చూపెడతారని నేను అనుకోను. నేను అటువంటి దాఖలు లేవు. బట్ ఏంటంటే తెలియకుండా మనలో అంటే ఏంటంటే ఒకే ఫ్యామిలీ నుంచి డబ్బు పరంగా లేదు కానండి, ఒకే ఫీల్డ్ అయినందువల్ల కొంచెం తెలియకుండా ఎంత లేదన్నా సరే ఒక చిన్న నేను మ్యూజిక్ డైరెక్టర్, అన్నయ్య మ్యూజిక్ డైరెక్టర్ లేకపోతే అన్నది ఎంతో కొంత మనకి ఆ బేరీజ్ మనకు తెలియకుండా జరుగుతూ ఉంటుందండి. తన సినిమాలు హిట్ అవుతున్నప్పుడు కానీ, లేకపోతే నా సినిమాలు ఫ్లాప్ అవుతున్నప్పుడు, లేకపోతే ఒకళ్ళు మ్యూజిక్ ఒకళ్ళు తెలియకుండా కంపేర్ చేసుకోవడం కానీ, లేకపోతే మన ఎదుగుదలను బట్టి అప్పుడున్న పరిస్థితులను బట్టి మనకు తెలియకుండా ఒక చిన్న ర్యాపిడ్ ఉంటుందండి, ఒక చిన్న కోల్డ్ వార్ లాంటివి జరుగుతూ ఉంటాయండి. బట్ అవన్నీ టెంపరీ ఫేజెస్ అని నా ఉద్దేశం అండి. అవన్నీ కూడా జీవితాలని ఏ రకంగానూ శాసించమండి. మన చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన పరిస్థితులు కానీ, కలిసి ఎలా పైకొచ్చాం, ఎవరెవరు ఎంత సొంతంగా కష్టపడి పైకొచ్చారు, ఎవరికి ఏ పేరు ఎలా వచ్చింది రికమెండేషన్స్ లేకుండా అన్నవి మన వ్యక్తిత్వాన్ని శాసిస్తూ ఉంటాయండి మన సొంతంగా డెవలప్ అయినప్పుడు. సో వాటి ముందు ఈ చిన్న ఏదైతే ఉందో, ఫైర్ ఏదైతే ఉందో అదంతా తాత్కాలికంగా ఉండి తొందరగా చల్లారిపోతుందని నా ఉద్దేశం. నేను అడిగింది ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి కాదు, తన సైడ్ నుంచి కంపారిజన్ వచ్చినప్పుడు అరే వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు, మనం ఈ స్థాయిలో ఉన్నాము అని ఎప్పుడో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది కదా. అలా అంటే ఉమా పరంగా నాకు తెలుసు కదండి, డబ్బు పరంగా నాకన్నా డెఫినెట్గా వాళ్ళు చాలా చాలా ఎక్కువ అండి. సక్సెస్ పరంగాను డబ్బు పరంగా నాకన్నా చాలా ఎక్కువ నా కుటుంబ సభ్యులండి. బట్ అలాగా వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మనకి తక్కువ ఉన్నామన్న డబ్బు పరమైన ఆస్పెక్ట్స్ ఉమా కంపేర్ చేసుకుని బాధపడిన క్షణాలు అసలు లేవండి. అలా ఎప్పుడూ ఉండవండి. అంటే ఇబ్బంది పడిన క్షణాలు అలా లేవు. మనకు కూడా అవకాశాలు వస్తే బాగుండని తను కోరుకుంటూ ఉంటుంది నా తరపున. తద్వారా డబ్బు వస్తుందనే కాదండి, నేను బిజీగా ఉంటే తనకి ఇష్టం, ఇంట్లో ఉంటే ఒక్కోసారి బోర్ కొడుతూ ఉంటుందని తను చూసి బాధపడుతూ ఉంటుంది.
మనకు కూడా అటువంటి స్టేటస్, అటువంటి సక్సెస్ఫుల్ లైఫ్ కెరీర్ పరంగా ఉంటే బాగుండని తను యాజ్ ఎ వెల్ విషర్, నా శ్రేయోభిలాషగా తను కోరుకుంటూ ఉంటుంది తప్ప ఈ కైండ్ ఆఫ్ ట్రబుల్ ఎప్పుడు తను అనుకోలేదండి, పడలేదండి. ఓకే. అంటే ఎప్పుడైనా అడుగుతుంటారా వాళ్ళు, అంటే వాళ్ళు మిమ్మల్ని వచ్చి అడగడం, రాజమౌళి గారు కానీ కీరవాణి గారు కానీ తమ్ముడి దగ్గరికి వచ్చి ఏంటి పరిస్థితి ఎలా ఉంది అని ఎప్పుడైనా అడగడం జరుగుతుందా? అలా జనరల్గా నువ్వు ఎలా ఉంటున్నావు లేకపోతే నువ్వు ఏంటి అన్నది జనరల్గా అలాగే ఏముంటుందండి. అంటే నేను ఏం సినిమాలు చేస్తాను అన్నది బయట అందరికీ తెలుస్తూ ఉంటుంది, పేపర్లో అనౌన్స్ అవుద్ది. సో నేను ఖాళీగా ఉన్నానా లేకపోతే నాకు వర్క్ ఉందా లేదా అన్నది అది బయట అందరికీ, ఇంట్లో వాళ్ళకే కాదండి బయట అందరికీ కూడా తెలుస్తూ ఉంటుంది. నేను ఇవాళ 10 సినిమాలు చేస్తున్నానని అబద్ధం అన్నా అది బయట అది అబద్ధమనే తెలుస్తూ ఉంటుందండి. సో వాళ్ళు ఏంటంటే అంటే ఎవరి మట్టుకాళ్ళు రాజమౌళి కానీ, రాజమౌళికి వచ్చిన ఇవాళ స్థితి కానీ, ఆ సక్సెస్ కానీ, అన్నయ్య తను ఎదిగిన విధానం, ఇవన్నీ కూడా ఎవరు వాళ్ళ వెనకాల ఇంకొకరు ఎవరో ఉండే రికమెండేషన్ చేసి లేకపోతే సపోర్ట్ చేసా లేకపోతే ఇలా పైకి తీసుకొచ్చిన బాపత్ కాదండి ఈ ఫ్యామిలీలో. వాళ్ళంతా వాళ్ళు స్ట్రగుల్ అయ్యారు, కష్టపడ్డారు, వాళ్ళ మెరిట్ మీద వాళ్ళు పైకి వచ్చిన మనుషులండి ఇద్దరు కూడా. సో అలాగే కూడా అందరికీ ఆ వ్యక్తిత్వం అందరికీ ఉందండి, తెలియకుండా అందరికీ సొంతంగానే పైకి రావాలి. అన్నయ్య పేరు చెప్పుకున్నాను లేకపోతే రాజమౌళి సహాయం అడిగి లేకపోతే నువ్వు ఎవరికైనా చెప్పరా లేకపోతే నీకు తెలిసిన వాళ్ళు కావాలి అని ఎప్పుడు నేను అడగడం జరగలేదండి. మా అన్నయ్యని, ఎందుకంటే మా అన్నయ్య నేను ప్లేబ్యాక్ సింగర్ అవుదాం అనుకున్న టైంలో కూడా మా అన్నయ్యని ఎప్పుడు కూడా నాకు పాట ఇవ్వ పెద్ద అని ఎప్పుడు అడగలేదు. నేను బయట వెళ్ళే ట్రై చేశానండి, నాకు వచ్చినా రాకపోయినా సరే అవకాశాలు నా అంతటి నేను సంపాదించుకోవాలన్న ఈ లక్షణం వాళ్ళు చూసే వచ్చిందండి నాకు కూడా. వాళ్ళు అలాగే వచ్చారు పైకి. సో నేను వాళ్ళు అలా అడగకపోయినా నేను వాళ్ళు అడగలేదని అలా ఫీలింగ్ నాకు ఎప్పుడు రాలేదండి. సో ఎందుకంటే ఆ తత్వం తెలుసు కాబట్టి, అలాగే పైకి వద్దామని నేను అనుకుంటున్నానని వాళ్ళకి తెలుసు కాబట్టి. ఓకే. అయితే టైంలో ఒకసారి కీరవాణి గారు మీరు పాడిన పాట చిట్టపట చినుకులు, ఆ పాట యాక్చువల్గా మీరు పాడిందంట, మీరు పాడింది అది బాగా వచ్చింది, అందరికీ నచ్చింది. బట్ కీరవాణి గారికి బాగా నచ్చి ఆ పాట నేను పాడతాను రా అని మేము అడిగి చేయించుకున్నారంటగా. అవునండి. అప్పటికి అన్నయ్య మీద గౌరవంతో ఇచ్చారు. నేను అన్నయ్య అంటే చాలా ఇష్టం అండి, చాలా ప్రాణం. అంటే ఏమాత్రం ఉన్నా మేము నిలదొక్కున్నాం అంటే ఆ గతంలో తను మా ఫ్యామిలీని ఏకైక తన సంపాదన మీద ఆధారపడ్డామండి అంతా కూడా. మా నాన్నగారు కొంత సంపాదించేవారండి, అన్నయ్య మెయిన్ సోర్స్ అండి. 1986 వే బ్యాక్, ఇది ఆల్మోస్ట్ 22 ఇయర్స్ బ్యాక్ లైఫ్ అండి. సో ఈరోజు నేను ఎలా బతికినా అంటే నా సొంత కాళ్ళ మీద నేను నిలబడి స్థితికి కొంత నేను చేరుకున్నా ఆ సోర్స్ ఆఫ్, అంటే ఆ రోజు నేను అలా బతుకున్నాను కాబట్టి, నేను పోషింపబడ్డాను కాబట్టి ఆ విలువ అభిమానం అన్నయ్య మీద ఎప్పటికీ పోదండి నాకు. నేను రిలేషన్షిప్స్ ఎలా ఉన్నా సరే లైఫ్ అంతా కూడా. సో ఆ కృతజ్ఞతాభావం నాకు అన్నయ్య మీద ఎప్పటికీ ఉంటుందండి. సో ఆ అభిమానంతో తను అడిగిన వెంటనే అప్పటికే స్టీరియో మిక్సింగ్ కూడా అయిపోయిందండి, ఆ పాట రిలీజ్కి రెడీ అయిపోయింది. ఫస్ట్ పార్ట్ కదా, నా పాట నేనే పాడుకున్నానండి. గంగరాజు గారికి చాలా బాగా నచ్చింది, పెద్దనికి ఆ ట్యూన్ బాగా నచ్చిందండి. ఆ ట్యూన్ కంపోజిషన్ విధానం బాగా నచ్చి నేను పాడతాను రా అని అడిగేటండి. పాడతాను అనగానే స్టీరియో మిక్సింగ్ అయిపోయింది పెద్దనా అని. అప్పుడు మీరు పాడారని తెలీదు తనకి తెలుసండి, తెలుసు అంటే ఐ మీన్ అంత ఓపెన్గానే జరుగుతూ ఉంటాయండి. అది నేను పాడతాను రానగానే ఇది అయిపోయింది పెద్దనా, అలాగే ఏమనలేదండి. నో, ఆ బిల్డప్ ఇవ్వడం తప్పకుండా పెద్దనా అన్నానండి. బట్ అది బయటకు ఎలా తెలిసిందో, బట్ అదేంటంటే చాలా ఇంటర్వ్యూల్లో నేను గతంలో కూడా ఎందుకు మీరే పాడుకోలేదు, మీరు ప్లేబ్యాక్ సింగర్ అవుదాం అనుకున్నారు కదా అంటే, నా వాయిస్ నాకు నచ్చలేదు అన్నయ్య నేను రిక్వెస్ట్ చేశానని చెప్పి అన్నానండి. అంటే అన్నయ్య అక్కడ నేను పాడతాను రా అన్నది ఒకవేళ నేను తక్కువ చేసినట్టు అవుద్దేమో, అది అలా కూడా అటువంటి మైన్యూట్ భావం కూడా తన మీద ఎవరికి కలగకూడదు అన్నంత ప్రేమ అండి నాకు అన్నయ్య అంటే. సో కాబట్టి బట్ యాక్చువల్ మీరు మీకు అడిగారు కాబట్టి చెప్తున్నాను, అది తనకు బాగా నచ్చి తను అడిగాడండి నేను పాడతానని. సో అన్నయ్యతో పాడిస్తుంది. ఓకే. ఆయన గొంతులో అది రికార్డ్స్లో ఎలాగో ఉంది, మీ గొంతులో ఎలా ఉందన్నది జనాలకు తెలియదు. ఒకసారి మీ గొంతులో ఎలా ఉంటుందో విందాం. చిటపట చినుకులు అరచేతుల్లో ముత్యాలైతే తరగని సిరులతో తలరాతలనే మార్చేస్తుంటే ఇట్టే అడ్డు చెప్పదే అంబ్రెల్లా ఎప్పుడు ఓ వాన నువ్వు వస్తానంటే. ఆల్మోస్ట్ దగ్గరగా ఉంటుంది కదా అన్నయ్య గొంతుకు నాది చాలా సిమిలారిటీస్ ఎక్కువ ఉంటాయండి. అమ్మ కూడా మాట్లాడుతున్నప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు
కీరవాణి అంటదండి నేను గబుకుని మాట్లాడుతున్నప్పుడు ఓకే తను వచ్చాడు అనుకుని సో అంత సిమిలర్గా ఉంటుందండి గొంతు. ఓకే ఓకే ఇంతకుముందు జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ నేను ఆదిత్య గారికి ఫోన్ చేసినప్పుడు కూడా అన్నారు అన్నయ్య ఆయనకి చాలా ఇష్టం కళ్యాణి అంటే కీరవాణి గారికి. అదే చెప్తున్నారు ఆయన చాలా చాలా ఇష్టం ఆయన మొత్తం అన్నదమ్ములలో ఆయన అంటే ఇష్టం ఆ, ఆ. చెప్తున్నారు.